హాయ్ అండి, అందరూ ఎలా ఉన్నారు? నేనైతే చాలా బాగున్నానండి. ఇదైతే లాల్బాగ్ వీడియో అండి. బెంగళూరులో లాల్బాగ్ అయితే వెళ్ళామండి. ఆగస్ట్ 15th రోజు వీడియో అండి ఇది. ఎవరైనా దగ్గరలో ఉండి చూసింటే కూడా నాకు కామెంట్ చేయండి. ఆగస్ట్ 15th ఇట్లా ఫ్లవర్ షో అండి. తెలియని వాళ్ళంటూ ఎవరు ఉండరు బెంగళూరులో ఉండి వాళ్ళకైతే. ఆల్మోస్ట్ చాలా మందికి తెలుసుంటుందండి ఇక్కడ ఫ్లవర్ షో జరుగుతుందని. ఆగస్ట్ 15th, November 26 రిపబ్లిక్ డే అండ్ October 2 గాంధీ జయంతి రోజు కూడా చాలా బాగా ఫ్లవర్ షో అయితే చాలా బాగుంటుందండి. మేము ఇక్కడ రెంట్ హౌస్లో ఉంటామండి. ఓనర్స్ మేము ఇక్కడ వీళ్ళ ఇంట్లో ఉండి ఆల్మోస్ట్ 3 years దగ్గర అవుతుంది. బట్ ఇన్ని రోజులుగా మేము ఎప్పుడు ఒక రోజు కూడా వెళ్ళలేదండి అందరితో కలిసి. ఫస్ట్ టైం అండి ఇదైతే వెళ్ళింది ఫ్యామిలీతో. వాళ్ళకైతే 3 ఆడపిల్లలు, ఒక అబ్బాయి అండి. వాళ్ళు పిలిచారండి, అందుకనే సరే అందరూ వెళ్తే బాగుంటుంది కదా అనేసి ఆల్రెడీ మేము వెళ్ళాము, చూసాము అని చెప్తే కూడా లేదు రండి వెళ్దాం బాగుంటుంది అనేస్తే వెళ్ళామండి. ఇక్కడంతా చూడండి, ఇక్కడ అంతా ఫ్లవర్స్ అండి. రోజా చెట్లు అంటాం కదా, కలర్ అయితే రోజా చెట్లు పెట్టినారు. ఇక్కడైతే వాటర్లో లైటింగ్స్ అండి. నైట్ 10 వరకు ఉంటుందండి. 9 వరకు లాస్ట్ అండి. మేము ఎప్పుడు అంత నైట్లో అయితే వెళ్ళలేదు. చిన్నపిల్లల్ని పిలుచుకొని వెళ్ళిందే పెద్ద టార్గెట్ అండి. అసలు వాకింగ్ చేసి అసలు ఫుల్ వర్షం అండి. అర్ధదావులో చూడండి, ఇక్కడ ఈ వీడియో క్యాప్చర్లో వర్షం పడుతుంది కానీ క్యాప్చర్ అవ్వట్లేదు. ఒక 10 నిమిషాలు అట్లే ఉన్నామండి. కొంచెం తగ్గిన తర్వాత అయితే వెళ్ళాము. ఇక్కడ ఇది చూపిస్తున్నాను కదా, ఇది వచ్చి గ్లాస్ హౌస్ అంటారండి. ఇక్కడ లోపలే అండి ఎక్కువ ఫ్లవర్ షో పెట్టిండేది. ఇది వచ్చి దీని పేరు వచ్చి గ్లాస్ హౌస్ అనేసి అంటారంట. చూడండి ఇక్కడైతే అసలు ఫుల్ రష్ అండి. ఆఫ్టర్నూన్ 12:30కి అట్లా వెళ్ళాము. బయట 5:30 అట్లా అయిందండి. 5:30 అయింది. ఇక్కడ గ్లాస్ హౌస్ లోపలైతే ఇక్కడ ఫ్లవర్ షో అంతా ఉందండి. అసలు ఎన్ని రకాల పూలు చూడాలంటే మనం ఇక్కడికి వెళ్తే అన్ని రకాల పూలు చూడొచ్చండి. చాలా బాగుంటుంది. ఎవరైనా వెళ్ళినట్టుంటే కూడా నాకు కామెంట్ చేయండి. ఇక్కడంతా చూడండి ఫ్లవర్స్, చామంతిలు, ఇక్కడ కలర్స్ అండి. ఇక్కడ పైన చూపిస్తుంది వచ్చి మనీ ప్లాంట్ అండి. ఇది మనీ ప్లాంట్ కూడా ఇట్లా డెకరేషన్ చేశారు, చాలా బాగుండిందండి. చూడండి ఎంత గ్రీన్గా ఉన్నిందో, చాలా బాగుండిందండి. అస్సలు ఇంత నీట్గా ఆ జనాల వల్ల మనకి కొంచెం డిస్టర్బెన్స్ అనిపిస్తుంది, కానీ ఇలాంటి ప్లేసెస్లో మనకి చాలా నేచర్గా సూపర్గా ఉంటుందండి. ఫొటోస్ తీసుకోవడం కానీ, మనకి ఇలా వెళ్ళి కాసేపు కూర్చోవడం కానీ చాలా మంచిగా బాగా అనిపించింది అయితే నాకైతే. కానీ మా పిల్లలు ఉన్నారు కదండి, ఒక్కొక్కరు ఒక్కొక్క గొలాటలు చేసుకుంటూ ఉంటారండి. ఇక్కడ చూడండి ఈ వీడియో ఇదైతే ఎంత బాగుంది ఫ్లవర్ షో అయితే. ఫ్రంట్ సైడ్ నుంచి తీస్తూ ఉంటే పోలీసు వాళ్ళు ఎన్ని ఫొటోస్ తీస్తారమ్మా మీరు అనేసి అంటూ ఉంటారండి. మనం వెళ్ళిందే ఒక ఫొటోస్ తీసుకోవడం కదా ఫ్లవర్ షో అని. మనం రోజు వెళ్తామా, 1 yearకి 3 times అలా జరుగుతుందండి. ఇక్కడ వచ్చి లోపలంతా వెజిటేబుల్స్ అంట అండి. డ్రై అయితే ఎలా ఉంటుంది అనేసి చూపిస్తూ ఉన్నారండి ఇక్కడైతే. మేము కూడా ఇది ఈసారే అండి ఫస్ట్ చూసింది. నాకు కూడా అంత పెద్ద ఐడియా లేదు ఇది. మీకు ఎవరికైనా తెలిసింటే నాకు కామెంట్ చేయండి. ఒక్కొక్క పార్ట్స్ కూడా తీసుకుంటారంట, చాలా కాస్ట్ అంటండి. ఇది సేల్ చేస్తారంట ఇవి. ఇక్కడ ఒక్కొక్క పార్ట్ 2000, 3000 అలా ఉన్నిందండి ఇక్కడ చెట్లు అయితే. ఇక్కడైతే మష్రూమ్స్ మనము రెడీమేడ్ ప్యాకెట్ తీసుకొని చేస్తాం కదా, అవైతే ఇట్లా మరతో పండిస్తారనేసి చూపిస్తూ ఉన్నారండి. మష్రూమ్ రెడీ టు అనేసి, ఎలా రెడీ చేస్తారు ఫ్రూట్స్ అనేసి చూపిస్తూ ఉన్నారండి. చూడండి ఇక్కడ అంతా ఎంత బాగుంది. మీకు ఎవరికైనా తెలిసింటే నాకు కామెంట్ చేయండి ఫ్రెండ్స్. చూడండి ఇక్కడంతా కూడా చెట్లే అండి. ఇక్కడైతే మన తర్వాత అయితే అదంతా షో అంతా ఫ్లవర్ షో అంతా చూసుకున్న తర్వాత ఇక్కడ కొండలాగా ఉంటుందండి, బండ అంటారు. ఆ బండ పైన వెక్కి అయితే అక్కడంతా కూర్చొని తినుకొని బాగా ఉన్నిందండి. ఇక్కడైతే చూపిస్తూ ఫ్యామిలీ ఫోటో తీసుకుంటున్నా చూడండి. వాళ్ళే మా ఓనర్స్ పిల్లోళ్ళు వాళ్ళంతా. చాలా బాగుండిందండి. ఇక్కడైతే అక్కడంతా తీసుకున్న తర్వాత ఇక్కడైతే వెళ్ళేటప్పుడు వాటర్ అండి. ఇక్కడంతా వాటర్ అంతా వస్తూ ఉన్నిందండి. లొకేషన్ బాగుండిందని వీడియో తీసానండి. మీకు ఎలా అనిపించిందో కూడా నాకు కామెంట్ చేయండి. మీరు వెళ్ళారా ఎలాంటి ప్లేసెస్ ఫ్లవర్ షో అనేది? బెంగళూరులో అయితే ఇలా చేస్తారు.
లాల్బాగ్ అనేది వేరే పక్కనంతా ఎలా ఉంటుందని కూడా నాకు కామెంట్ చేయండి. కొన్ని పిక్స్ అయితే యాడ్ చేస్తానండి అక్కడ తీసుకున్నటివి, చూడండి. మీకు నచ్చితే కామెంట్ చేయండి, లైక్ చేయండి ఫ్రెండ్స్. ఫస్ట్ టైం చూస్తున్నట్టయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకొని సపోర్ట్ చేయండి. నా పేరు అరుణ అండి, ఫ్రమ్ బెంగళూరు. నా ఛానల్ నేమ్ వచ్చి అరుణ గిరీష్ అండ్ బ్లాగ్స్ అండి. సపోర్ట్ చేయండి ఫ్రెండ్స్. కొన్ని పిక్స్ అయితే యాడ్ చేస్తున్నాను, చూసేయండి. బాయ్ బాయ్ అందరికీ. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.